నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలు పరిష్కరించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. ఓజిల్లోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించిన సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. చెట్టుకు ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్య. మనుబోలు మండలం కాగితాలపూరు క్రాస్ రోడ్డు ప్రాంతంలో వేప చెట్టుకు ఉరివేసుకుని కసుమూరు రమేష్ అనే విద్యార్థి ఆత్మహత్య. సంఘటనా స్థలిని పరిశీలించి వివరాలు సేకరించిన ఎస్ఐ శివరాకేష్. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సూపర్ జీఎస్టీ కీలకం. సైదాపురంలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహన కలిగించిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. విశాఖలో గూగుల్ సంస్థ డేటా సెంటర్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషి ఎనలేనిది. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన పార్టీ నాయకులు. మనుబోలు మండల పరిధిలోని కాగితాలపూరు క్రాస్ రోడ్డు ప్రాంతంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనుబోలు మండలం కాగితాలపూరు క్రాస్ రోడ్ సమీపంలోని పంజాబీ డాబా పక్కనే ఉన్న పొదల్లో ఇంటర్ విద్యార్థి కసుమూరు రమేష్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండల పరిధిలోని జట్లకొండూరుకు చెందిన కసుమూరు రమేష్ వేప చెట్టుకు వేలాడుతుండడాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ శివరాకేష్ సిబ్బంది స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. విద్యార్థి మృతదేహాన్ని కిందకు దించి శవ పంచనామా నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివరాకేష్ తెలిపారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అధికారులను ఆదేశించారు. ఓజిల్లోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఓజిలిలోని మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ హాజరయ్యారు. పంచాయతీలకు చెందిన ప్రజలు హాజరై పక్కా గృహాలు, ఇంటి స్థలాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను త్వరితగతిని పరిష్కరించాలని అధికారులను ఆమె ఆదేశించారు. హార్టికల్చర్ కూడా చాలా మందికి అవేర్నెస్ లేదండి. హార్టికల్చర్ అంటే ఏ సాయిల్లో మనం ఇలా పండ్లు అవన్నీ వేసుకుంటే మనకు ఎంత దిగుబడి వస్తుంది, లేదా ఏమేమి ప్రభుత్వ పథకాలు ఉన్నాయో కూడా చాలా మందికి తెలియదు. సో మీరు సాయిల్ చూసి ఏ గ్రామంలో లేదా ఏ మండలంలో మనకు హార్టికల్చర్ వేస్తే బాగుంటుందో మీరంతా కూడా అవి అవేర్నెస్ ప్రజల్లోకి తీసుకెళ్తే బాగుంటుంది. అలాగే పెన్షన్స్ కూడా గారు అది చాలా మంది ఎలిజిబిలిటీ వాళ్ళకి పెన్షన్స్ రావట్లేదు. జీవో రాకపోయినా మీరు జస్ట్ ఎలిజిబిలిటీ వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసి, అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి చాలా మంది పెన్షన్స్ ఎలిజిబిలిటీ వాళ్ళకి రావట్లేదు అని చెప్తున్నారు. అదొకసారి మీరు చూసుకోండి. అలాగే ఇష్యూస్ అన్నీ కూడా నోట్ చేసుకున్నాను. సో నేను ముఖ్యంగా సూలూరుపేట కొత్తగా వచ్చిన శాసనసభ్యురాలి, అంటే మొట్టమొదటిగా నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను అనుకుని ఒకటే, సూలూరుపేట నియోజకవర్గాన్ని గతంలో ఏం జరిగినా సరే ఇప్పటి నుంచి నేను వచ్చిన తర్వాత నుంచి డెవలప్మెంటే ధ్యేయంగా సూలూరుపేట నియోజకవర్గం ప్రతి మండలం కూడా డెవలప్ అవ్వడానికే నేను ప్రయత్నిస్తున్నాను. సో నేను కోరుకునేది అధికారుల్ని మీ డ్యూటీ మీరు ప్రాపర్గా చేసి, అలాగే నాయకులతో కోఆర్డినేట్ చేసుకుంటే ఏదైనా ఇష్యూస్ మీ దగ్గర వరకు రాకపోయినా లోకల్ నాయకులు చెప్తారు కాబట్టి వాళ్ళు మీ దృష్టికి తీసుకొస్తే అవి నోట్ చేసుకొని వాటిని పర్స్యూ చేసి దానికి ఆన్సర్, అంటే అది ఏమైనా చేయలేకపోయినా కూడా మీరు ఆన్సర్ ఇవ్వగలిగితే వాళ్ళు కొంచెం సాటిస్ఫై అవుతారు. నాయకుల్ని కూడా అధికారుల్ని ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకొని అధికారులు నాయకులు కలిసి వర్క్ చేస్తే మనకు ఎప్పుడు ఏ మండలం అయినా లేదా నియోజకవర్గం అయినా డెవలప్మెంట్ ఈజీగా. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం,
పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, నాయకులు వరప్రసాద్ నాయుడు, ప్రభాకర్ నాయుడు, ప్రకాష్ నాయుడు, శ్రీనివాసులు రెడ్డి, పేరంశెట్టి నాగయ్య, కురుగొండ సొసైటీ చైర్మన్ దారా అంకయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పాడి వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎంతో కృషి చేసి రాష్ట్రానికి గూగుల్ సంస్థ డేటా సెంటర్ ను విశాఖలో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకోవడం రాష్ట్రానికే గర్వకారణమని టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి తదితరులు పేర్కొన్నారు. గూడూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, గుండాల లీలావతి, వెంకటేశ్వర్లరాజు, బిల్లు చెంచురామయ్య, రహీం, ఇజ్రాయెల్ కుమార్, పెంచలయ్య, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం ఒకటి జరిగింది. ఏ పేపర్ చూసినా దాని గురించే గొప్పగా రాయడం జరిగింది. ఇది అమెరికా ఐటీ దిగ్గజమైనటువంటి గూగుల్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మరియు ఐటీ శాఖ మంత్రి వర్యులు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. తూర్పు నౌకాదళ కేంద్రం దేశం అంతా కూడా దేశానికి అత్యంత రక్షణా ప్రాంతమైనటువంటి తూర్పు నౌకా కేంద్రం విశాఖపట్నంలో 2014-19లో ఆర్థిక రాజధానిగా ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి విశాఖపట్నం 2014-19లోనే 2 ప్రతిష్టాత్మకమైనటువంటి గొప్ప ఐటీ కంపెనీలు నడిచినటువంటి విశాఖపట్నంలో ఈ గూగుల్ టెక్ సంస్థ ద్వారా దాదాపు 1,33,000 కోట్ల రూపాయలతో ఐటీ సంస్థని ఏర్పాటు చేసి దాని ద్వారా సుమారుగా 12 దేశాలకి ఇక్కడి నుంచి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సముద్రం లోపల కేబుల్ ద్వారా ఈ దేశాలన్నిటికి కూడా ఇన్ఫర్మేషన్ ని పంపించేటట్లుగా ఒక గొప్ప ప్రోగ్రాం మీద నిన్న మీరు కానీ దీన్ని అడ్డుకుంటే భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ సిటీలో హైటెక్ సిటీని స్టార్ట్ చేసినప్పుడు అందరూ కూడా నవ్వారు. ఈ కొండల్లో ఈయన ఒక బిల్డింగ్ కట్టి ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతారంట, ఈయన మొత్తం విజనరీ అంట అని చెప్పని ఈ రోజు అదే హైటెక్ సిటీ అవుట్ ఆఫ్ ది టౌన్ అయ్యి వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి దివాలా తీపట్టడం జరిగింది. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమం 2 కళతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సంక్షేమం పథకం కింద సూపర్ 6 కింద తల్లికి వందనం కానీ, మహిళలకు ఉచిత బస్సు, ఆయన చెప్పిన సూపర్ 6 అన్నింటినీ సక్సెస్ చేశాడు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో విశాఖపట్నంలో గూగుల్ కంపెనీని తీసుకొచ్చి ఈరోజు నిరుద్యోగులందరికీ ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ని యంగెస్ట్ స్టేట్గా హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడంలో ముందున్నారు. ఈరోజు గూగుల్ సంస్థ ఎక్కడా కూడా లేదు, అమెరికాలో ఉంది. అమెరికా తర్వాత మన భారతదేశంలో మనకు ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి మన విశాఖపట్నంలో పెట్టడం, అక్కడ 33 లక్షల పెట్టుబడితో మన 2 లక్షల మందికి నిరుద్యోగులు ఉపాధి కల్పించేదానికి ఈ సంస్థను కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం అభివృద్ధిలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గతంలో కానీ ఇప్పుడు కానీ ముందుంటారని అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఐటీ కంపెనీలు కావచ్చు, ఇందాక మా నాయకులందరూ కూడా చెప్పినట్టు గతంలో కియా కంపెనీ కావచ్చు, ఈరోజు అభివృద్ధి పదంగా పోలవరం, అమరావతి, రామాయపట్నం అనేక చేస్తే ప్రపంచ దేశాలన్నీ నిరసన తెలియజేసాయి. ఆయన మేధావితనం చూసి భావితరాల కోసం ఈరోజు ఇంజనీరింగ్ ప్రతి ఇంట్లోనూ ఇంజనీరింగ్ చదివినాయంటే చంద్రబాబు పుణ్యం. ఈరోజు ప్రతి ఒక్కరి ఇక్కడ ఉద్యోగిస్తున్నాడంటే అలాంటి గూగుల్ కంపెనీని విశాఖపట్నం తెస్తున్నాడు ఆంధ్రప్రదేశ్. ప్రపంచ దేశాలు మన రాష్ట్రాలే అన్ని రాష్ట్రాల కల్లా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంకి వచ్చింది. అటువంటి మేధావి గలవాడు భావితరాలకి ఈరోజు సంక్షేమ పథకాలు జరుగుతున్నాయంటే అప్పులు చేసి చేస్తారు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడంటే ఆదాయాన్ని చూపించి ప్రజలకు పంచాలనే ఉద్దేశంతో ఇలాంటి కంపెనీలన్నీ తెప్పించి 2 లక్షల మంది రేపు గూగుల్ కంపెనీ వల్ల విశాఖపట్నం 2 లక్షల మంది ఉపాధి కలుగుతుంది. 20 లక్షల మంది నారా లోకేష్ బాబు చెప్పాడు ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాయని. అదేవిధంగా డెవలప్ చేస్తేనే ఈ సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందరూ పడతాయి.
చంద్రబాబు నాయుడిని ఎట్టి పరిస్థితిలో మనం ప్రజలందరూ వదులుకుంటా. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సూపర్ జీఎస్టీ పథకం కీలకమని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో సైదాపురంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సైదాపురంలో పర్యటించారు. స్థానిక సాయిబాబా దేవాలయం వద్ద ఉన్న ఆంజనేయ స్వామికి ఆయన పూజలు చేశారు. అక్కడ నుండి రాపూర్ రోడ్డు కూడలి వరకు ఆయన నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. జీఎస్టీపై ప్రజలకు అవగాహన కలిగించారు. దుకాణాల వద్దకు వెళ్లి వ్యాపారులు ప్రజలకు కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సూపర్ జీఎస్టీ విధానంలో చిరు వ్యాపారులకు పన్ను రూపంలో లబ్ధి చేకూరుతుందని తెలిపారు. పేదరికం లేని రాష్ట్రంగా చూడాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గడంతో నిత్యావసర వస్తువులు, మందులు, ఇతర వస్తువుల ధరలు బాగా తగ్గాయని, ప్రజలకు ఎంతో ఉపయోగకరమని ఆయన వివరించారు. ముఖ్యంగా ఈరోజు జీఎస్టీ గురించి ఈరోజు నేను మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి ఉద్దేశం అంతా పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. అందుకని ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ రాబోయే 2047కి మన రాష్ట్రంలో పేదరికమే ఉండకూడదనే కాన్సెప్ట్తో ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. అందుకని మీరు చూశారు, డిఎస్సి గతంలో ఎన్టీ రామారావు పెట్టాడు, తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పెట్టాడు. మళ్ళా డిఎస్సి కూడా నిన్న నిర్వహించి 64 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం. ఎందుకు చెప్తున్నానంటే చాలా స్కూళ్ళల్లో అన్ని క్లాసులు లేక టీచర్లు లేకుండా ఒక టీచరే 3-4 క్లాసులు చెప్పేవారు. అంటే వీళ్ళకి బుర్రకేది కాదు. ఎందుకంటే ఏ క్లాస్ ఆ క్లాస్ ఉండి టీచర్ ఉండి వాళ్ళకి చెప్తుంటేనే వాళ్ళకి అర్థమవుతుంది, మన పిల్లలు కూడా బాగా చదువుకుంటారు. అందుకని మన నాయకుడు ఒకటే చెప్పాడు, ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి పెడతాం, ఎంతమందిని కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది. మళ్ళా జనవరిలో ఉంది, మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఉంది. ఇంకా తీసుకొని ఎక్కడ ఏ స్కూల్లో కూడా. ఇంకా బీజేపీ వెంకటగిరి నియోజకవర్గ నాయకులు ఎస్ఎస్ఆర్ నాయుడు తదితరులు మాట్లాడారు. ముందుకు పరిగెత్తించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి మనందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రోజుకి 18 గంటలు పనిచేసి మన దేశాన్ని అభివృద్ధి పథంలో ఏదైతే ముందు తీసుకెళ్తున్నారో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారు కూడా జోడు అదేవిధంగా డబుల్ ఇంజిన్ సర్కార్గా కూడా ముందు తీసుకెళ్తా ఉన్నారు. మధ్యలో మనం చూసాం 2019 నుంచి 2024 వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయి. మనం అరాచకాలకి అన్యాయాలకి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ పెట్టినా దౌర్జన్యాలు దొంగతనాలు తప్ప అభివృద్ధి ఎక్కడ కనిపించేటువంటి పరిస్థితి లేదు. మరలా ప్రజలు తెలుసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఒక మార్పు రావాలనేటువంటి అమౌంట్ కావచ్చు, పెద్దగా అమౌంట్ కావచ్చు, ప్రతి కుటుంబానికి ఈ రోజున లబ్ధి పొందారంటే గారు ఒక విధంగా కృషి మోడీ గారు మోడీ గారు కూడా మనందరినీ కూడా ఆర్థికంగా బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని ఉన్నటువంటి తగ్గించి చేసినందుకు మన మోడీ గారు కానీ అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా మీకు చెప్పిన ప్రతి మాట మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుభద్ర, ఎంపీడీఓ రామ్మోహన్ రెడ్డి, ఏఓ హైమావతి, రాపూరు ఏఎంసీ చైర్మన్ వాణి, టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు, జెడ్పీటీసీ సభ్యులు పోలయ్య, నాయకులు దిలీప్ నాయుడు, శ్రీనివాసుల నాయుడు, కేపీ రాజు తదితరులు పాల్గొన్నారు. చేతులు కడుక్కుని పరిశుభ్రంగా ఉండాలని ఎంపీడీఓ భవానీ సూచించారు. నెల్లూరు జిల్లా రాపూర్లోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఇంటర్నేషనల్ గ్లోబల్ హ్యాండ్ వాష్ డే ను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. రాపూర్లోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఎంపీడీఓ భవానీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ గ్లోబల్ హ్యాండ్ వాష్ డే నిర్వహించారు. వెలుగు కార్యాలయ సిబ్బందితో కలిసి ఎంపీడీఓ భవానీ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ భవానీ మాట్లాడుతూ గ్లోబల్ హ్యాండ్ వాష్ డే సందర్భంగా చేతులు కడుక్కోండి, హీరోలాగా ఉండండి అనే నినాదంతో నేడు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. భోజనం చేసే ముందు తప్పనిసరిగా చేతులను శుభ్రపరచుకోవాలని, లేనిచో వ్యాధులకు గురవుతామని ఆమె వివరించారు. భవానీ ఎంపీడీఓ రాపూర్ గ్లోబల్ హ్యాండ్ వాష్ డే అనే కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చినందువలన మన రాపూర్ మండలంలో ప్రతి ఒక్క స్కూల్ నందు, ప్రతి ఒక్క కార్యాలయం నందు గ్లోబల్ హ్యాండ్ వాష్ డేని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాల్గొని గ్లోబల్ హ్యాండ్ వాష్ డే అంటే చేతులు ఎలా కడుక్కోవాలి, శుభ్రంగా ఉండేదానికి ఆహారాన్ని భుజించే ముందు చేతులు శుభ్రంగా కడుక్కొని భుజించాలని తెలియజేస్తున్నందువల్ల దీంట్లో 9 థీమ్స్ ఉన్నాయి. ఆ 9 థీమ్స్ ఉపయోగించి హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలని చెప్పి పిల్లలకు అందరికీ కూడా నేర్పించడం జరిగింది. మన కార్యాలయాల్లో కూడా పెద్దలకి, మన ఎంప్లాయీస్ అందరికీ కూడా నేర్పించడం జరిగింది. ఈ గ్లోబల్ హ్యాండ్ వాష్ డేని వినియోగించుకుంటే చేతులు కడుక్కోండి, హీరోలాగా ఉండండి అనే ఒక థీమ్ మనకు ఈరోజు స్పెషల్గా మనకు పెట్టడం జరిగింది. ఈ థీమ్ని ఫాలో అవుతూ ప్రతి ఒక్కరు కూడా మన మండలంలోని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శులు, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గర్భవతులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం తప్పనిసరిగా ఇవ్వాలని సిడిపిఓ విజయలక్ష్మి సూచించారు. మనుబోలు కేఆర్ పురంలోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో బుధవారం 8వ అంతర్జాతీయ పోషణ్ మాసోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారం ఎలా తయారు చేసుకోవాలో వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఆదినారాయణమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు సుగుణమ్మ, నిర్మల, మహాలక్ష్మి, కుడుముల సుజన, కోసూరు శ్రీలక్ష్మి, విజయమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. వెంకటాచలం ఐస్క్రీస్ తరఫున మేము మనుగోలు మండలంలోని కేఆర్పురం ఎస్టీ అంగన్వాడీ సెంటర్లో 8వ రాష్ట్రీయ పోషణ మాసం సంబంధించి ఈడ కార్యక్రమం జరిగింది. ఇక్కడ మనకి ఏంటంటే సుపోషిత్ భారత్, సక్షమ్ భారత్ అనే దాని మీద మనకి పోయిన నెల 7వ తేదీ అంటే సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 16వ తేదీ వరకు 1 మంత్, ఒక నెల మొత్తము ఈ ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో ఈ కార్యక్రమం జరుపుతాము. ఇది ఏంటంటే మనకి దేశంలో, మన రాష్ట్రంలో కానీ తక్కువ బరువు ఉన్న పిల్లలు, తక్కువ ఎత్తున్న పిల్లలు లేకుండా, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా వాళ్ళు కాల్పోయేటప్పుడు పుష్టికరమైన ఆహారం తీసుకొని పిల్లలకు కూడా మంచి బిడ్డని కాల్పోయే విధంగా మనం తల్లులకు చెప్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు కూడా కొన్ని 6 ఐటమ్స్ మీద మేము నెల మొత్తం మీద మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే పోషణ ఎలా తీసుకోవాలి, మేము ఇచ్చే ఫుడ్ కూడా ఎలా తీసుకోవాలి, చిన్నపిల్లలకి అంటే బిలో 3 6 నెలల దాకా కేవలం తల్లిపాలు తీసుకున్న తర్వాత 7వ నెల నుంచి ఆ తల్లికి బిడ్డకి ఎలా ఆహారం పెట్టాలి అనే దాని మీద కూడా అవగాహన ఇస్తున్నాము. ఎందుకంటే పుట్టిన బిడ్డలు కూడా మళ్ళీ పెరిగేటప్పుడు 6 నెలల తర్వాత తల్లిపాల తర్వాత 7వ నెల నుంచి అనుబంధ ఆహారం అనేది వాళ్ళు కరెక్ట్గా వాళ్ళకి పిల్లలకి అందేయడంలో కొంచెం వాళ్ళకి అవగాహన లేనందువల్ల మేము తల్లులందరికీ అంటే ఇక్కడంతా గ్రామ స్థాయిలో ఉన్న తల్లులు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఏంటంటే వాళ్ళు కూలికి పోవడము, కూలి పనికి పోయి ఏదైనా పనులు ఉంటుంది దాని మీద ఉండే శ్రద్ధ పిల్లల మీద కొంచెం తగ్గిస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ఆహారం పెట్టాలి ఏందనే దాని మీద మేము ఇప్పుడు తల్లులు చెప్పడం జరిగింది. గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో కొలువై ఉన్న శ్రీ మీనాక్షిదేవి సమేత సోమేశ్వర ఆలయంలో బుధవారం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది.
చేతిలో నా శిక్షణంత వరకు చేస్తున్నాను. నా వయసు 72 సంవత్సరాలు. అందరూ కింద చేయి పెట్టుకోండి అమ్మా ప్లేట్ కింద. పేరు చెప్పుకుంటూ ఇస్తున్నారు. ఇవాళ ఉభయకర్తలు 5 వారాల నుంచి ఉభయకర్తలు పార్వతీ పరమేశ్వరులు, అదేవిధంగా మహాదేవుడు, మహాగణపతి, మహాదేవశ్రీ సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి వాళ్ళు కరుణా కటాక్షలతో అన్నదానం చేస్తున్నాము. ఉభయకర్తలు ఓల్డ్ ఏజ్ చెప్పారు, ఎందుకంటే ఉభయకర్తలు ఏం లేకపోతే ఈరోజు 30 మందికి మాలలు వేసాను. శివమాలలు, అయ్యప్ప స్వామి మాలలు వేస్తాను. ఈ మాల వేసిన దానివల్ల జన్మ సుకృతం వల్ల మంచి జరుగుతుందని, మంచి జరగాలని మంత్రం చెప్పి మాలాధారణ చేస్తుంది. కొంతమంది తెలియని మిడిమిడి జ్ఞానంతో భయపెట్టి చేస్తున్నారు. తప్పది. భగవంతుని ప్రార్థించిన 41 రోజు దీక్షుడు శబరిమలకి పోయినా, దుర్గమ్మ కాడికి పోయినప్పుడు కూడాను, అదేవిధంగా శివయ్య కాడికి పోయినప్పుడు 41 రోజు ఖచ్చితంగా పూజలు దీక్షుడు పోతే ఫలితాలు వస్తుంది. మధ్యలో నా 5 రోజులు పరీక్షలు రాస్తుంది. పరీక్షలు రాసే బాగుండవు. బాగా ప్రిపేర్ అయ్యి పరీక్షలు రాస్తే పూర్తి మీకు ఫలితం వస్తుంది. అదేవిధంగా దీక్షలో ఉన్న ప్రతి ఒక్క స్వామి కూడా మీరు వెంకటాచలం మండలంలోని కంటేపల్లి గ్రామంలో కొలువైయున్న శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ ఏకాంబరేశ్వర స్వామి దేవాలయంలో నూతన జీవధ్వజ నంది ఆదిత్యాయ నవగ్రహ విగ్రహ ప్రతిష్ట మహా కుంభాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. బుధవారం ఆలయంలో ధ్వజస్తంభం, ఆదిత్యాయ నవగ్రహ విగ్రహ ప్రతిష్ట, స్వామి అమ్మవార్ల మహా కుంభాభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఎమ్మెల్యే వెంట మనుబోలు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్, నాయకులు జాకీర్, మహేష్, బాబు తదితరులు ఉన్నారు. सनः परुषतते दुर्गानिभ्यो अस्मान् स्वस्ति विरतोकाजतनयाय संयोः अहमानमुग्रमग्निगुं हुवेम परमा सनः परुषतते दुर्भगमागतिस्वा पश्चाद्भवमिवधा पुनः यत्पुरुषेण हविषा सविश्वाभूतानि ओम शिवाय स्वाहा గూడూరు పట్టణంలోని బుధవారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 12,170 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 97,360 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల బంగారం ధర 1,30,800 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 189 రూపాయల 60 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలు పరిష్కరించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. ఓజిల్లోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించిన సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. చెట్టుకు ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్య. మనుబోలు మండలం కాగితాలపూర్ క్రాస్ రోడ్డు ప్రాంతంలో వేప చెట్టుకు ఉరివేసుకుని కసుమూరు రమేష్ అనే విద్యార్థి ఆత్మహత్య. సంఘటనా స్థలిని పరిశీలించి వివరాలు సేకరించిన ఎస్ఐ శివరాకేష్. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సూపర్ జీఎస్టీ కీలకం. సైదాపురంలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహన కలిగించిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. విశాఖలో గూగుల్ సంస్థ డేటా సెంటర్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషి ఎనలేనిది.
గూడూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.